నమస్తే వెల్కమ్ టు యోయో టీవీ రాజకీయ చదరంగం. ఉభయ గోదావరి జిల్లాలతో పాటు కోనసీమ ప్రాంతంలో రాజకీయంగా భౌగోళికంగా ప్రసిద్ధి చెందిన లోక్సభ నియోజకవర్గాలలో రాజమండ్రి ఒకటి. ఇక్కడి నుండి టీడీపీ నేత ప్రముఖ సినీ నటులు మురళీమోహన్ ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. గత ఎన్నికల్లో టీడీపీ తరపున పోటీ చేసిన ఆయన వైసీపీ అభ్యర్థి బొడ్డు వెంకటరమణ చౌదరిపై భారీ మెజార్టీతో గెలుపొంది పార్లమెంటులో అడుగుపెట్టారు. మరోసారి విజయం సాధించాలని ఆయన ఆరాటపడుతుండగా ఈసారి పట్టు సాధించాలని వైసీపీ భావిస్తోంది. దీంతో ఇక్కడ పోరు ఎలా ఉండబోతోంది అనే ఆసక్తి పెరుగుతోంది. రాజమండ్రి 1952లో లోక్సభ నియోజకవర్గంగా ఏర్పడింది. నాటి నుంచి నేటి వరకు 16 సార్లు ఎన్నికలు జరిగాయి. అత్యధికంగా కాంగ్రెస్ 10 సార్లు విజయం సాధించింది. టీడీపీ 3, బీజేపీ 2, ప్రజా సోషలిస్టు పార్టీ ఒకసారి గెలుపొందాయి. నల్లారెడ్డి నాయుడు ఇక్కడి నుంచి తొలి ఎంపీగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత డిఎస్ రాజు, పట్టాభి రామారావు, సినీ నటి జమున, ఉండవల్లి అరుణ్ కుమార్ వంటి వారు గెలుపొందారు. 2009 ఎన్నికల్లో టీడీపీ తరపున ఇక్కడి నుండి తొలిసారి పోటీ చేసిన సినీ నటుడు మురళీమోహన్ కాంగ్రెస్ నాయకుడు ఉండవల్లి చేతులు 2000 ఓట్ల స్వల్ప తేడాతో ఓటమి చవిచూశారు. 2014లో మరోసారి బరిలో దిగిన మురళీమోహన్ గోదావరి జిల్లాలో టీడీపీ ప్రభంజనం సృష్టించడంతో సులువుగానే గెలుపొంది లోక్సభలో కాలుమోపారు. ఈసారి గెలిచి గత ఎన్నికల్లో గెలుపు గాలివాటం కాదని నిరూపించాలని ఆయన భావిస్తున్నారు. సినీ నటుడిగా, రియల్టర్గా మంచి గుర్తింపు తెచ్చుకున్న మురళీమోహన్ 2009లో ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. 2014 ఎన్నికల్లో ఎంపీగా ఎన్నికయ్యారు. టీడీపీ ఇక్కడ బలంగా ఉండటం, సినీ గ్లామర్ కలిసొస్తే వచ్చే ఎన్నికల్లోనూ గెలవొచ్చని ఆయన నమ్ముతున్నారు. మరోవైపు వైసీపీ గత ఎన్నికల్లో పోటీ చేసిన బొడ్డు వెంకటరమణ చౌదరిని కాదని కొత్త నేతను తెరపైకి తెస్తోంది. రాజమండ్రి లోక్సభ నియోజకవర్గం పరిధిలో అనపర్తి, రాజానగరం, రాజమండ్రి సిటీ, రాజమండ్రి రూరల్, కొవ్వూరు, నిడదవోలు, గోపాలపురం అసెంబ్లీ సెగ్మెంట్స్ ఉన్నాయి. మొత్తం 14,21,000 మంది ఓటర్లున్నారు. ఇక్కడ మొదటి నుంచి కాంగ్రెస్ కి గట్టి పట్టుంది. దీనికి తోడు గతంలో పొత్తుల వలన టీడీపీ ఈ సీటు బీజేపీకి కేటాయించడంతో టీడీపీ కొంత బలహీనంగా ఉండేది. అయితే ఇది గతం. 2009 నుంచి ఇక్కడ బలంగా తయారైంది టీడీపీ. 2009 ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీ చేసిన మురళీమోహన్ స్వల్ప ఓట్ల తేడాతో ఓటమి చవిచూశారు. 2014లో భారీ మెజారిటీతో విజయం సాధించారు. ఇదిలా ఉంటే ఇక్కడ ఉండవల్లికి గట్టి పట్టుంది. ఆయన ఇక్కడ 2 సార్లు వరుసగా విజయం సాధించారు. ఈసారి ఆయన మద్దతు కూడా కీలకంగా మారే అవకాశం ఉంది. ఉండవల్లి కొంతకాలంగా వైసీపీకి అనుకూలంగా ఉంటున్నారు. ఈ ప్రభావం వచ్చే ఎన్నికల్లో ఉండొచ్చు. అయితే సెగ్మెంట్ లో 7 ఎమ్మెల్యేలలో 6 టీడీపీ వల్లే ఉండడం టీడీపీకి కలిసొచ్చే ఛాన్స్ ఉంది. అయితే ఇది తమకు కూడా కలిసొస్తుందని, ఎమ్మెల్యేలపై వ్యతిరేకత తమకు కూడా లాభిస్తుందని ఆ పార్టీ అనుకుంటుంది. ఇక జనసేన కూడా ఇక్కడ సత్తా చాటాలని చూస్తోంది. రాజమండ్రి నుంచి టీడీపీ తరపున మాగంటి మురళీమోహన్ బరిలో నిలవటం ఖాయమే. అయితే వైసీపీ అభ్యర్థి విషయంలో స్పష్టత రావాల్సిందే. బీసీ సామాజిక వర్గానికి చెందిన మార్గాని నాగేశ్వరరావు తనయుడు మార్గాని భరత్ ఇక్కడ పోటీ చేయొచ్చని వార్తలొస్తున్నా ఇంకా ఖరారు కాలేదు. మరోవైపు జనసేన కూడా బలమైన అభ్యర్థి కోసం వెతుకుతోంది. రాజమండ్రిలో ఈసారి పోటీ హోరాహోరీగా సాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. అధికార విపక్షాలతో పాటు కొత్తగా పోటీ చేస్తున్న జనసేన కూడా ఇక్కడ ఓటు బ్యాంక్ ఎక్కువగానే కలిగి ఉంది. దీంతో ఇక్కడ పోటీ త్రిముఖంగా మారుతుంది. అయితే టీడీపీ తరపున మురళీమోహన్ బరిలో దిగడం ఖాయమవడంతో ఆయన ఇప్పటికే ప్రచారం ప్రారంభించారు. అయితే వైసీపీ, జనసేన అభ్యర్థి విషయంలో తర్జన భర్జన పడుతున్నారు. బీసీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి సినీ నటుడు మార్గాని భరత్ వైసీపీ అభ్యర్థిగా ప్రచారం జరుగుతోంది. అయితే భరత్ ఇక్కడ ఎవరికీ అంత సుపరిచితులు కాదు, కానీ సినీ గ్లామర్ కావాలి. అలా పోల్చుకుంటే మురళీమోహన్ కు, భరత్ కు ఏమాత్రం పొంతనలేదు. రాజమండ్రి అర్బన్ ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ కూడా బీజేపీని వీడి జనసేనలో చేరారు. ఆయన తరపున ఎంపీగా బరిలో దిగే యోచనలో ఉన్నారు. ఇక్కడ పవన్ కూడా ఆయనకు ఎంపీగా అవకాశం ఇవ్వడానికి చూస్తున్నారు. ఆయన జనసేన నుంచి పోటీ చేస్తే బీజేపీ కూడా ఇస్కాన్ మందిర అధ్యక్షుడు సత్య గోపీనాథ్ని తీసుకురావాలని చూస్తోంది. కన్నా కూడా ఇప్పటికే ఆయనతో మంతనాలు జరిపి పార్టీలో చేర్చుకున్నారు. మొత్తంగా ఇక్కడ పోరు ఆసక్తి రేపుతోంది. రాజమండ్రిలో టీడీపీ బలంగానే ఉంది. నియోజకవర్గం పరిధిలో 6 టీడీపీ ఎమ్మెల్యేలే ఉన్నారు. ఇక వైసీపీ అభ్యర్థి ఎవరు అనేది తేల్చుకోలేకపోతోంది. బీసీ సామాజిక వర్గానికి చెందిన నాయకుడు మార్గాని నాగేశ్వరరావు తనయుడు మార్గాని భరత్ ఇక్కడ పోటీ చేయొచ్చని వార్తలొస్తున్నా అతనెవరో కూడా తెలియదని వైసీపీ నేతలే అంటున్నారు. మరోవైపు జనసేన కూడా బలమైన అభ్యర్థి కోసం వెతుకుతోంది. ఈ నేపథ్యంలో ఇక్కడ రాజకీయ చదరంగం రసవత్తర మలుపులు తిరుగుతోంది. హలో, మిమ్మల్నే యోయో టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకున్నారా? ఇంకా లేదా? మీ యాప్ స్టోర్కి వెళ్ళి వెంటనే డౌన్లోడ్ చేసుకోండి.